హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 1 కేజీ మటన్ తీసుకున్నాను అండి. అందులోకి టమాటో, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలండి. ఆనియన్ కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసేసి బాగా వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత మనం నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదండి, ఆ మటన్ కూడా ఇప్పుడు అందులో వేసేసి కొంచెం ఉప్పు వేసేసి బాగా ఉడికించుకోవాలండి. మటన్ బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయాలండి. ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయిందండి. టమాటాలు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత అందులో మనం కారం వేసుకోవాలండి. కారం కూడా వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దానికి సరిపడా కొన్ని వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకొని బాగా మటన్ని బాగా ఉడకపెట్టుకోవాలండి. బాగా మటన్ ఉడికిన తర్వాత అందులో మనం ధనియాలు, వెల్లుల్లి, మసాలా వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమేనండి. అంతేనండి, వేడివేడిగా మటన్ కర్రీ బాగుంటుందండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు. చాలా ఈజీ అండి. మరొకసారి కుక్కర్లో ఏ విధంగా చేసుకుంటారో కూడా నేను ఆ రెసిపీని కూడా ఇంకొకసారి పోస్ట్ చేస్తానండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను.